వాళ్ళ టాలెంట్ని నొక్కేయకూడదు కదా. మొత్తానికి ఇలా అయింది కొంచెం అంబులానికి కొంచెం పచ్చిపున్నయ్య తెచ్చాము. తులసి దళాలు మొత్తం అన్ని మన మిద్దె తోటలు అయ్యే. స్వామికి దండలు అసలు ఈ హైలైట్ అండి, భలే ఉన్నాయి. వస్త్రాలు ఇట్లా చేపించాము. ఇంకా వస్త్రాలు కట్టాలి స్వామికి. తాతయ్య అయితే అసలు చూసి భలే ముడుచుకుంటున్నారు ఆల్రెడీ. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, 7 శనివారాల వ్రతం చేస్తున్నానని చెప్పి. ఇంకా 7 వారాలు అయిపోయింది. రేపు వచ్చి 8వ వారం అనమాట. అంటే వడ్డీ కాసులు వాడు కదండి, ఆయనకి వడ్డీగా ఇంకొక వారం అనమాట. సో ఆ ప్రిపరేషన్ ముందు రోజు హడావుడి ఎట్లా ఉంటుంది, ఏంటి, ఏమేం చేస్తున్నాము. రేపు రెగ్యులర్ పూజ కాకుండా ఇంకా స్పెషల్ పూజ కూడా ఉందండి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే అయితే ఆల్రెడీ పైకి వచ్చేసి హార్వెస్ట్ చేసేసుకున్నాము. అది షూట్ కూడా చేశాను. ఇవి తులసాకులు కోస్తున్నాను అనమాట. ఇవి ఏంటంటే మనకి మాల కట్టుకోవడానికి కావాలి కదండి. మార్కెట్లో దొరికినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నా చేతితో నేనే మాల కట్టుకోవాలి. స్వామిని తలుచుకుంటూ ఆ మాల కట్టుకుంటా ఉంటే నాకు అదొక సాటిస్ఫాక్షను. పువ్వులైనా కానీ సాధ్యమైనంత మట్టికి డెకరేషన్లో వాడేవి మేము ఇంట్లోనే గుచ్చుకుంటాం ఎప్పుడు. అట్లా దానికి ప్రిపరేషన్ అనమాట ఇది. ఇంకా కొన్ని తులసాకులు అక్కడ మిద్దె తోటలు కూడా ఉన్నాయి, అటు కూడా వెళ్ళి కోసుకొచ్చుకుందాం ముందైతే. ఇంకా ఇవాళ రోజంతా ఏం చేస్తున్నాం ప్రిపరేషన్ అంతా చూసేద్దరు. కానీ నిన్న వర్షం పడింది కదా, యువతల కొంచెం ప్లేస్లో మాత్రమే పనికొస్తాయి, మిగిలినవన్నీ వేస్ట్ అనమాట. అక్కడ పైన గట్టు మీద రాలని కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే పనికొస్తాయి. పారిజాతాలు ఏరేసుకుంటే ఏరి కొంచెం పైన కింద టిష్యూ వేసి పెట్టుకుంటే అత్తయ్య వస్తారు కదా, మాల గుచ్చేస్తారు స్వామికి. ఇంకా మార్నింగ్ వంట చేసి ఇవాళ ఇవన్నీ చేస్తానండి. ఇంకా బంతి పువ్వులు ఇవి కట్టే డ్యూటీ అయితే మా మామయ్య గారు అత్తయ్య ఇద్దరు అవి తీసుకున్నారు. మామయ్య గారు ఏమో పూలన్నీ క్లీన్ చేస్తున్నారు, అత్తయ్య ఏమో పూలన్నీ కూడా గుచ్చుతున్నారు అనమాట. ఇంకా మనకి ఇలాంటి ఏ అకేషన్స్ ఉన్నప్పుడు డీప్ క్లీనింగ్ గుర్తొచ్చేస్తుంది కదండి. క్లీన్ చేయకుండా వదలలేము, ఇదే టైంలో మొత్తం పెట్టుకుంటాము. సో నేనైతే మొత్తం అంతా కూడా ప్రాపర్గా క్లీన్ చేసేసి సెట్ చేస్తున్నానండి. ఇంకా బంతిపూలు అయితే మా సంజమ్మ మొత్తం కడతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసింది. మరి అది ఎంత మట్టికి కడుతుంది అనేది తెలియదు. బాధ్యత అయితే తను తీసుకుంది అనమాట. ఏం చేస్తున్నావబ్బా బంగారు తల్లి? బంగారు తల్లి ఎప్పుడు కవుతాయి నానా? అయినప్పుడు కవుతాయి అంతే అండి. పిల్లల్ని అట్లా వదిలేయాలి, చేయనివ్వాలి, పనులు ఎంకరేజ్ చేయాలి. అట్లాగే వాళ్ళ టాలెంట్ని నొక్కేయకూడదు కదా. తొక్కటం అది. కన్నమ్మా కన్నమ్మ ఒకసారి ఇటు కనపడు. ఇదిగో పెద్దలందరికీ నమస్తే. అమ్మ ఎంత స్వీట్. అది చూడండి, పిల్లలందరికీ హాయ్ దా చెప్దు కానీ. ఇదిగోండి ఇక్కడైతే ఈసారి ఇట్లా స్టెప్స్ తెలుసు కదా, ఈ స్టెప్స్ తెచ్చేసుకుని పెట్టామన్నమాట. సెట్ చేసాము ఇట్లా. బ్యాక్గ్రౌండ్ లాస్ట్ ఏమో వినాయక చవితికి వేసిన సేమ్ అరిటాకులు, దండలేమో ఇవి వేసాం బంతిపూలాగా. అది ఇంకా వస్త్రాలు కట్టాలి స్వామికి, అవన్నీ ఇంకా పొద్దున్నే చూసుకోవాల్సిందే. సో మొత్తానికి కష్టపడి దండలు అయితే గుచ్చిందండి. ఇంకా యాక్చువల్గా ఇవి 2 కలిపి తెప్పించాను, కానీ ఈ ఆరెంజ్ కలర్వి పాడైపోయినాయి. అవి కొన్ని పనికి వచ్చినవి మాత్రం గుచ్చారు. ఇవ్వండి ఇవి మొత్తానికి ఇలా అయినాయి అన్నమాట. కొంచెం ఇటు గుమ్మానికి ఒకటి, తూర్పు గుమ్మానికి ఒకటి, సింహద్వారానికి ఒకటి మాత్రమే అయినాయి. చూడాలి వీటిని సెట్ చేసి. ఇంకా అరటిపళ్ళు తాంబూలానికి కొంచెం పచ్చిగున్నయే తెచ్చాము. పొద్దున్నే పూజకి మట్టికి కొంచెం పండే తీసుకున్నాను, మిగిలిన కొంచెం పచ్చియే తెచ్చాను. ఇవేమో పుస్తకాలు, ఇంకా అంతే సంగతులు.
పుస్తకాలు ఏంటంటే అందరికీ కంపల్సరీ ఇద్దామని కాదండి, మళ్ళీ మనం ఏంటంటే అవి తెలియకోకుండా అట్లా ఇచ్చేయకూడదు అనేది నా అభిప్రాయం. అవతలాలు చేసుకునే ఉద్దేశం ఉంటుంది, ఉండకపోద్ది. మళ్ళీ ఆ పుస్తకాలను ఏం చేయాలి అని మళ్ళీ వాళ్ళు దాని గురించి టెన్షన్ పడి ఇవన్నీ లేకుండా తెప్పించి పెట్టాను. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి అని చెప్పి అక్కడ పెడతాను. అది అందరికీ కంపల్సరీ అయితే ఇవ్వనండి. అది నా అభిప్రాయం, మీరేమంటారో చెప్పండి. కుర్చీలు అన్నీ తుడిసేసి సెట్ చేసి పెట్టేసాము. ఇంకా ఇవేంటంటే తులసి దళాలు. అసలు స్వామికి అన్నిటికంటే విశేషమైన తులసి దళాలు. మొత్తం అన్నీ మన మిద్దె తోటలయ్యే. ఇంకా ఇగోండి, ఇక మా అత్తయ్య ఎప్పటికప్పుడు ఇట్లా కాటన్ శారీస్ పంపిస్తూ ఉంటారనమాట. ఇలాంటి వాటి కోసం ఇగోండి స్వామికి దండలు, పటానికి, మళ్ళీ విగ్రహాలకి ఇవ్వండి. అబ్బా ఇది భలే ఉంది. ఈ కింద గుర్తు అయితే మాత్రం నేను సెట్ చేయలేదు, ఇది తర్వాత సెట్ చేశారు. బాగుంది కదా, ఇట్లా చాలా బాగుంది. ఈ కింద గుర్తు అయితే మాత్రం మా కవిత కట్టిందండి. నేను దండలు అన్నీ కట్టి పెట్టిన తర్వాత అది భలే ఉంది. సో తడిబట్టలో పెట్టి పెట్టేసేయాలి. తులసాకు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం నల్లగా అయిపోద్ది, అందుకని ఎప్పుడైనా ఇలాగే పెట్టుకోవాలి. అసలు ఈ హైలైట్ అండి, భలే ఉన్నాయి. దండల్లో వేసి గుచ్చుకోకుండా ఇలా పెట్టాను, అష్టోత్తరం చేసేటప్పుడు పెట్టుకోవచ్చు అని. చూద్దాం. నాకేమీ పని చెప్పట్లేదని ఫీల్ అవుతున్నా క్యాండీ కాదు. వచ్చిన వాళ్ళని అరవకుండా ఉండు నువ్వు, చాలు. టాయిలెట్ పోసుకుంటే వెళ్ళు పద రూపిదామ్మా. ఇదిగోండి ఇంకా పనులన్నీ అయిపోయినాయి. దండలు, పువ్వులు అన్నీ ఎక్కడెక్కడ సెట్ చేసి ఇంకా వస్త్రాల సంగతి అనమాట. వస్త్రాలు ఇట్లా చేయించాము, డిజైన్ చేయించాము అనమాట. డిజైన్డ్ బై సునీత. ఇవి చక్కగా లంగాలు ఎప్పుడు మాకు అమ్మవారికి చేపించుకుంటాం కదా, అట్లా కుట్టించాను రా సిల్క్ తోటి. అవుట్పుట్ చూపిస్తానండి. విగ్రహాలకి ఏంటంటే చీరలు కడుతుంటే మునిగిపోతున్నాయి, అందం ఉండట్లేదు, అందుకని చెప్పి ఇట్లా చిన్న వస్త్రాలుగా చేయించుకున్నాను. అది సంగతి. అవుట్పుట్ చూపిస్తా. అత్తయ్య అయితే అసలు చూసి భలే మురుసుకుంటున్నారు ఆల్రెడీ. ఇంకా చూపిస్తాను, చూపించినాక మీరు కూడా ఎలా ఉన్నాయో చెప్తారు, కానీ రేపటి వీడియోలో చూపిస్తాను అవన్నీ. ఇప్పుడు టైం 10:58 అయింది. ఇప్పుడు వచ్చారు మా అన్న. రేపు పూజ అయితే ఇంకా ఓట్స్ ఉన్నాయా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఎన్నింటికి లేవాలి? 10ంటికి లేస్తే సరిపోద్దా? క్వశ్చన్స్ వేస్తున్నారు అనమాట. అన్న ఇంకా పనులు మీ అన్నగారు ఏదో సపోర్ట్ చేసేస్తారని మీరు అనుకుంటారు. అది ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ చిల్లి, ఎంత డిన్నర్ చూడండి. సో మరి ఇట్లా జరిగిందండి ప్రిపరేషన్. కొంచెం టెన్షన్ ఉంది లోపల, వాతావరణం అయితే అస్సలు బాగాలేదు. రేపు పూజ ఎలా జరుగుతుందో ఏంటో అని అయితే మాత్రం అందరికీ టెన్షన్గా ఉంది. ఇంకా అన్ని స్వామి మీద భారం వేసి రాత్రికి ప్రశాంతంగా పడుకుందామని చెప్పి కార్యక్రమాలు ఇక్కడితోటి ముగించాము. ఇంకా పొద్దున్న లెగిస్తే ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి. అది ఫర్దర్ వీడియోలో షేర్ చేస్తా. వెంకటేశ్వర గానామృతం అంతా కూడా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అని నేను చెప్పలేండి, కానీ మీరు కూడా ఏదైనా ఇట్లాంటి అకేషన్స్ ఉండి ఇలాంటి ఏమైనా అడ్డంకులు వస్తాయేమో అని చెప్పి ఇంతే టెన్షన్ పడతారా ఏంటని చెప్పి కామెంట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.